13వ షెడ్యూల్ లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు. అధికారులు అప్రమత్తం, క్రియాశీలకంగా కలెక్టర్లు పనులు త్వరగా పూర్తి చేయాలని. 2019 ఎన్నికల తర్వాత షెడ్యూల్ ఎప్పుడైనా రావచ్చు. అయితే 13 తారీఖు దాకా నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఉన్నది. వివిధ పథకాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు కానీ, పథకాలకు సంబంధించినటువంటి కానీ, గవర్నమెంట్కు సంబంధించినటువంటి పనుల విషయంలో ఉన్నాయి. 13 దాకా షెడ్యూల్ ఉంది. 13 తర్వాత ఏ రోజైనా షెడ్యూల్ రావచ్చు. 13 నుంచి వస్తే ఒకవేళ మార్చి 13న షెడ్యూల్ వస్తే 13 నుంచో 10 రోజులు ఎప్పుడో ఉంటుంది. 18 ఒక 20 తారీఖు నుంచి ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావచ్చు. అంటే ఏప్రిల్ 15 లోపు, మార్చి 13 నుంచి 40 రోజుల్లోపు ఎప్పుడైనా ఎన్నికలు పూర్తవచ్చు. మహా అంటే ఏప్రిల్ 3వ వారం లోపు ఎన్నికలు పూర్తయ్యేటువంటి అవకాశం ఉన్నది. తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్నికలు మిగిలినవి కూడా 6-7 దశల్లో దేశవ్యాప్తంగా జరుగుతాయి. కానీ తెలంగాణలో మాత్రం ముందే జరిగేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినంత వరకు షెడ్యూల్ మార్చి 13 తర్వాత వస్తుంది. నరేంద్ర మోడీ షెడ్యూల్ బిజీగా ఉంది. ఒక్కొక్క రోజు 2-3 రాష్ట్రాలు తిరుగుతున్నాడు. ఆ 2-3 రాష్ట్రాల్లో అనేకమైనటువంటి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడు. ఒక రాష్ట్రంలో ఉండి ఇంకో రాష్ట్రంలో దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు ఉంటాయి. నిన్న జమ్మూ కాశ్మీర్లో ఉండి ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మకు సంబంధించి, వికారాబాద్కు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు కూడా వర్చువల్గా చేశాడు. సో ఇట్లా దేశవ్యాప్తంగా ప్రారంభోత్సవాలు ఉన్నాయి. రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కూడా ఇవాళ నిన్న రాజీవ్ రహదారికి సంబంధించినటువంటి ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన చేశాడు. ఇవాళ ఫలక్నుమాకు సంబంధించినటువంటి MMTSకు సంబంధించినటువంటి దాంట్లో కూడా చేశాడు. ఆయన ఇవాళ పాల్గొంటున్నారు. అంటే ఎవరికి సంబంధించి వాళ్ళు ఎంపీ సీట్లు ఎక్కువ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ పొత్తుల అంశం నిన్న వచ్చింది. దీనికి సంబంధించి మాకు ఎంపీ సీట్లు ఎక్కువ ఇవ్వండి అనేటువంటిది ఒకటి చర్చ నడుస్తున్నది. ఎంపీ సీట్లు ఎక్కువ ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి.